పార్ట్ 2 ఉంది. రాజుబాయ్ చెప్తున్నారు. ఇంకా అనుభవం చాలా ఉంది. దాది నన్ను పిలిచి, రాజు అతను ఆ సేవ చేయనంటున్నాడు, నువ్వు చేస్తావా అని అడిగారు. నేను సరే దాది అని ఆ సేవను నా బాధ్యతగా తీసుకున్నాను. ఇక దాంతో ఆ వ్యక్తి నాపై ఎంతో ఈర్ష్య పెంచుకున్నాడు. నాకు చాలా నష్టం కలిగించడానికి ప్రయత్నించాడు. నాపై చిన్న చిన్న విషయాలన్నిటికీ కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు దాది అందరినీ పిలిపించారు. అందరినీ పిలిపించి ఆ ఫిర్యాదులు చేసేవారికి గట్టిగా బాగా మందలించారు. ఒకవేళ మీరు రాజుపై ఫిర్యాదులు పట్టుకుని నా దగ్గరికి వస్తే మీకే శిక్ష పడుతుంది. ఇకపై నా దగ్గరకు ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు అని దాది తేల్చి చెప్పారు. ఎందుకంటే దాదీకి రాజు ఎవరో బాగా తెలుసు. పెద్దల హృదయం నుండి వచ్చే దీవెనలు, జీవితంలో వచ్చే ఇలాంటి పెద్ద పెద్ద పరీక్షల సమయంలో మనిషిని కదలకుండా రక్షిస్తాయి. లేదంటే ఎవరైనా సరే ఎక్కడైనా నామరూపాల వ్యాధిని అంటగట్టేస్తారు. ఇతనికి ఆమెతో ఉంది, ఆమెకు ఇతనితో ఉంది అని ఒకరి పేరుతో మరొకరి పేరును జోడించేస్తుంటారు. అలా జోడించినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, సరే చూద్దాం, నేను తప్పు చేయకపోయినా నాపై ఇలా అంటున్నారు కదా అని నిరుత్సాహపడిపోతాడు. అందుకే ఈ విషయంపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ మనం పెద్దల దీవెనలు పొంది ఆజ్ఞాకారిగా ఉంటూ సత్యంగా ఉంటే, ఎందుకంటే బాబాకు నిజాయితీ అంటే చాలా ఇష్టం. సచ్చే దిల్ఫర్ సాహెబ్ రాజీ. కాబట్టి సత్యమైనటువంటి హృదయంపై భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. ఒకవేళ మనకి భగవంతుని యొక్క, దాదీల యొక్క, పెద్దల యొక్క మరియు నిమిత్త ఆత్మల యొక్క దీవెనలు కావాలి అంటే లోపల ఒక రూపం, బయట ఒక రూపం ఉండకూడదు. మన అంతరంగం మరియు బాహ్య రూపం రెండు సమానంగా ఉంటే మీరు ఈ జీవిత యాత్రలో ఎలాంటి చింతలు లేకుండా నిశ్చింతంగా ముందుకు సాగిపోవచ్చు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా భగవంతుడు మనపై ప్రసన్నుడై ఉంటే ఆయనే స్వయంగా దారి చూపిస్తారు. పెద్దలు కూడా మన గురించి స్వయంగా, మనం ఇతని గురించి బాగా ఎరుగుదుము, ఇతనిని వదిలేయండి, ఇతని బాధ్యత నాది అని చెప్తారు. ఇవే హృదయం నుండి వచ్చే దీవెనలు. ఇవి జీవిత ప్రయాణంలో ఒక ఔషధంలాగా పనిచేస్తూ మనకి సహాయపడతాయి. ఇక ఇప్పుడు మీకు నా అనారోగ్యం గురించిన ఒక అనుభవాన్ని వినిపిస్తాను. ఇలా జ్ఞాన మార్గంలో సాగుతూ 1984వ సంవత్సరం వచ్చింది. ఆ సమయంలో నేను చాలా కాలం పాటు మధుబన్లో ఉన్న ఏకైక టైపిస్ట్ని. మాతో పాటు పనిచేసే వేరే ఏ సోదరుడు లేరు. మేము 1976లో ఈ డిపార్ట్మెంట్ బాధ్యతలను తీసుకున్నాము. 1984 నాటికి మురళీలు చాలా పెరిగిపోవడంతో స్టెన్సిల్స్ కట్ చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఇప్పటిలాగా కాపీ ప్రింటర్లు కానీ ప్రింటింగ్ మిషన్లు కానీ ఉండేవి కావు. అయితే అప్పట్లో ఇలాంటివి ఏమీ మనకి లేవు. మేము ప్రారంభించినప్పుడు కేవలం 400-500 కాపీలు ఉండేవి. కానీ 1984 నాటికి అవి 4000 కాపీలకి చేరుకున్నాయి. కాపీలు 4000 నుండి 4500 వరకు పెరిగినప్పుడు మేము మురళిని ముద్రించడానికి 4 సార్లు స్టెన్సిల్స్ కట్ చేయాల్సి వచ్చేది. 3-4 పేజీలు ఉండే ఒక మురళిని 4 సార్లు టైప్ చేయడం అంటే దాదాపు 15-16 పేజీలు అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ వాటన్నిటినీ చదివి తప్పుల్ని సరిదిద్ది అందులో నుండి వరదనాలు వేరు చేయాలి, ప్రశ్నలు సమాధానాలు వేరు చేయాలి, మురళి సారాంశాన్ని వెలికి తీయాలి. ఇవన్నీ చాలా ఉన్నట్లు దాది నాతో ధారణ కొరకు ముఖ్యాంశాన్ని కూడా నువ్వే వేరు చేసి రాయాలి అని చెప్పారు. దీనివల్ల నా రోజంతా ఆ పనిలోనే గడిచిపోయేది. నేను ఉదయం నుండి రాత్రి వరకు ఒంటరిగానే ఈ పనులన్నీ చేసేవాడిని. మా గది పక్కనే నిర్భయ్ బాయ్ గారు ఉండేవారు. నేను పగటిపూట టైప్ చేస్తున్నప్పుడు ఆ టైప్ రైటర్ శబ్దం చాలా ఎక్కువగా వచ్చేది. శబ్దం వల్ల ఎదుటివారి నిద్ర ఖచ్చితంగా పాడవుతుంది కదా. టక్ 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 అని శబ్దం వస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం పూట అన్నయ్య విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడు నాతో అన్నయ్య అనేవారు, నన్ను కాస్త విశ్రాంతి తీసుకోలేవు, నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, ఈ పనిని తర్వాత చేసుకోవచ్చు కదా అని అనేవారు. కాబట్టి నేను మధ్యాహ్నం పూట కూడా పని చేయలేకపోయేవాడిని. ఎందుకంటే అది ఇతరుల విశ్రాంతి సమయం.
అయితే మధ్యాహ్నం పూట కూడా నేను ఈ పని చేయలేకపోయేవాడిని, ఎందుకంటే అది ఇతరుల విశ్రాంతి సమయం. కానీ సేవలన్నీ పూర్తి చేయాలి. నేను ఎప్పుడు దీని గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ముందు ముందు ఏమవుతుంది, అంతా మంచి జరుగుతుంది అని చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలా ఒకరోజు నేను ఒంటరిగా బయటకు నడవడానికి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా వర్షం పడింది. చలి బాగా తగిలి నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పటికీ ఇక్కడ మురళీ సేవలు ఆగిపోకూడదు కదా. అందుకే నేను ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా జ్వరం తగ్గిపోవాలని ఒక హై డోస్ మందు తీసుకున్నాను. ఆ మందు వేసుకోగానే జ్వరం అయితే మరుసటి రోజుకే పారిపోయింది. కానీ నా కాళ్ళు మరియు చేతులు నరాలన్నీ బ్లాక్ అయిపోయాయి. అంటే నా శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయింది. ముఖం బాగానే ఉంది, కానీ చేతిలో ఎవరైనా ఒక పువ్వు పెట్టి దీన్ని నువ్వు నొక్కి అని చెప్పినా నొక్కిలేనంత నా చేతులు బలహీనపడిపోయాయి. ఇక కాళ్ళు అయితే నేను ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నించినా చాలు కింద పడిపోయేవాడిని. ఇలా రాజుకు ఏదో అయ్యిందని దాది వరకు ఈ వార్త వెళ్ళింది. అప్పుడు దాది వెళ్ళండి, ఇతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించండి అని చెప్పారు. అప్పట్లో మనకు సొంత హాస్పిటల్స్ లేవు. దాంతో నన్ను ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక డాక్టర్ నన్ను చూసి ఎగతాళి చేశాడు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్, ఎందుకంటే పైకి నా ముఖంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఆ సమయంలో యువకుల కోసం పాదయాత్రలు జరుగుతున్నాయి. దాంతో ఆ డాక్టర్ నాతో, అరే నీకు ఎలాంటి సమస్య లేదు, బహుశా నువ్వు ఆ పాదయాత్రకు వెళ్ళడం ఇష్టం లేకనే నాకు ఏదో అయ్యిందని అంటున్నావు అన్నాడు. అలా నా చేతుల్ని ఊరికే కాస్త తాకి చూసి నన్ను వెనక్కి పంపించేశాడు. నాతో వచ్చిన సోదరులు తిరిగి వచ్చి దాదితో, దాది రాజుకు ఎలాంటి సమస్య లేదని డాక్టర్ చెప్తున్నాడు అని అన్నారు. దానికి దాది, అలా ఎలా కుదురుతుంది, ఆ డాక్టర్ తప్పుగా చెప్పాడు. నా బచ్చే ఎప్పుడు అబద్ధం చెప్పడు, వెళ్ళండి ఇతన్ని ఆబూ రోడ్డుకి తీసుకువెళ్ళండి అని చెప్పారు. అప్పట్లో మనకి శాంతివన్ లేదు, సంగమం భవన్ మాత్రమే ఉండేది. సంగమం భవన్కు ఒక డాక్టర్ పిలిపించి చూపించినప్పుడు ఆయన నన్ను పరీక్షించి, ఇది చాలా పెద్ద జబ్బు, ఇతనికి పోలియో వచ్చింది. ఈ పోలియో ఎలాంటిదంటే ఇతను ఇకపై మంచం నుండి అస్సలు లేవలేడు అని చెప్పాడు. ఆ వ్యాధి ఇంకా పెరగకుండా నియంత్రించడం కోసం ఆ డాక్టర్ నాకు రోజుకి 4-5 ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. అలా 3-4 రోజుల్లో ఆ వ్యాధిని ఒక స్థాయికి కంట్రోల్ చేసేశాడు. ఇకపై ఇది పెరగదు, కానీ ఇప్పటి వరకు ఎంత జరగాలో అంత జరిగిపోయింది అన్నారు. ఆ తర్వాత నన్ను పాలన్పూర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. వెళ్ళండి అక్కడ డాక్టర్కి చూపించండి అన్నారు. నేను 8 రోజుల పాటు సెట్ చేసి బాగానే నయం చేశారు. కానీ వ్యాధి నయమవుతుంది, కానీ మీరు ఇంకా ఒక నెల రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, దానికోసం మీరు అహ్మదాబాద్ వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమో మురళీ సేవలు ఆగిపోయాయి, ఎందుకంటే మురళీలన్నీ టైప్ చేసేది నేను ఒక్కడే కదా. అప్పుడు దాది నాతో, మనకు సింధీ భాష తెలిసిన వారు కావాలి అన్నారు. నేను అన్నాను, దాది సింధీ తెలిసిన సోదరీమణులు మన దగ్గర చాలామందే ఉన్నారు, నేను హిందీ టైపిస్ట్ని ఒకరిని ఇక్కడికి పిలిపిస్తానని చెప్పాను. నేను వెంటనే ఇండోర్లో ఉన్న ఓం ప్రకాష్ బాయ్ గారికి ఫోన్ చేసి, అన్నయ్య గారు మీ దగ్గర హిందీ తెలిసిన వారు ఉన్నారు కదా, ఒక టైపిస్ట్ని మధుబన్కి పంపించండి అని అడిగాను. ఆయన సరే అని ఒక టైపిస్ట్ని పంపించారు. ఆ తర్వాత ఇక్కడి సోదరిమణులను రిక్వెస్ట్ చేశాను, మీరు సింధీ మురళిని చదివి వినిపించండి, ఆయన హిందీలో టైప్ చేస్తారు అని చెప్పి మురళీ సేవలు అస్సలు ఆగిపోకుండా చూసుకున్నాను. కేవలం ఒక 10-12 రోజులు మాత్రమే సేవలు ఆగి ఉండవచ్చు, 10-12 రోజులు. కానీ బాబా మరియు దాది ఇద్దరికీ నా గురించే ఆందోళన, మాకు కాదు బాబా మరియు దాదీలకే నా గురించి చింత. బాబా సందేశం ద్వారా గైడెన్స్ పంపించారు. అప్పుడు నేను ఒక నెల రోజుల కొరకు మణినగర్లో ఉన్నాను. బాబా సందేశంలో ఇలా చెప్పారు, బచ్చేకి చపాతీ పిండి కలపమని చెప్పండి. మనం చపాతీలు చేయడానికి పిండి కలుపుతాం కదా, అలా పిండి కలపమన్నారు. ఫిజియోథెరపీ కోసం అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఒక అయస్కాంత చికిత్స చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అని బాబా స్వయంగా గైడ్ చేశారు. ఆ అయస్కాంతాలని 4 వైపులా పెట్టడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది అన్నారు. అలాగే ఇతనికి ఉదయం సాయంత్రం పిండి కలపడానికి ఇవ్వండి అని చెప్పారు.
మణినగర్ సెంటర్లో దాదాపు 25-30 మంది ఉండేవారు. రోజుకు 1-1.5 లేక 2 కిలోల పిండి వచ్చేది. నేను నా చేతులతో ఆ పిండిని బాగా కలిపేవాడిని. నిజానికి అంతకుముందు డాక్టర్ నాతో, నువ్వు ఇక జీవితంలో ఎప్పటికీ టైప్ చేయలేవు అని చెప్పారు. కానీ బాబా చెప్పిన ఆ పిండి కలిపే సేవ చేయడం వల్ల నా చేతి వేళ్ళన్నీ మళ్ళీ పనిచేయడం ప్రారంభించాయి. ఇవి బాబా చెప్పే దీవెనలు. ఇవి ఇలా మనకు సహాయం చేస్తాయి. ఆ తర్వాత దాది గారికి నాపై ఎంత ప్రేమ వచ్చిందంటే, రాజుకి ఏమైంది ఇన్ని రోజులు, 1 నెల రోజుల పాటు అతన్ని అక్కడే ఎందుకు ఉంచుతారు అని అడిగారు. ఆమె ఎవరికి ఏమి చెప్పకుండా నేరుగా మణినగర్ సెంటర్కే వచ్చేశారు. దాది వస్తున్నారనే విషయం అక్కడ ఉన్న ఏ సోదరి మణులకు కూడా తెలియదు. వారికి కూడా ఆ సమాచారం లేదు. దాదీజీ నేరుగా లోపలికి వచ్చి, రాజును ఏ గదిలో ఉంచారని అడిగారు. నేను ఉన్న గదిలోకి దాది రావడం చూసి నాకైతే అదొక కలలాగా అనిపించింది. అరే, దాది నా కళ్ళ ముందే నిలబడి ఉన్నారా అనుకుంటూ నేను కూడా దాదీని చూసి గౌరవంగా లేచి నిలబడ్డాను. అప్పుడు దాది నన్ను ఎంతో ప్రేమగా తన గుండెలకు హత్తుకున్నారు. తన చేతులతో నా తలపై నుండి కింద వరకు ఇలా నిమురుతూ, అరే, నయమైపోయింది, నీకు ఏమీ కాలేదు, ఇక నువ్వు ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు పదా అన్నారు. ఆమె నాకు ఎంత గొప్ప దీవెన ఇచ్చారంటే, నేను మరుసటి రోజే మధుబనానికి తిరిగి వచ్చేసాను. వచ్చి వెంటనే మళ్ళీ మురళీల్ని టైప్ చేయడం ప్రారంభించాను. అంతకుముందు నేను ఒక స్టెన్సిల్స్ కట్ చేయడానికి 10-12 నిమిషాల సమయం తీసుకునేవాడిని. కానీ దాది దీవెనల తర్వాత కేవలం నేను 9 నిమిషాల్లోనే కట్ చేయడం మొదలుపెట్టాను. నా టైపింగ్ స్పీడ్ పెరిగిపోయింది. మేము 1 నుండి 2 అయ్యాం. నాకు ఒక తోడు లభించిందని ఎంతో సంతోషించాను. అయితే నేను ఆ 20-25 రోజులు అహ్మదాబాద్లో ఉన్నప్పుడు దాది చాలా యుక్తిగా ఒక పని చేశారు. అక్కడ మాకు సహాయం చేస్తూ మమ్మల్ని హాస్పిటల్కి ఇటు అటు తీసుకువెళ్ళే ఒక సోదరుడితో దాది ఇలా చెప్పారు, ఇతన్ని మంచంపై అస్సలు పడుకోనివ్వద్దు. ఇప్పుడు మీరందరూ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒకవేళ మీరు మంచంపైనే పడుకుని ఉండిపోతే మీ మనసులో నిరంతరం నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగిని, నాకు బాగాలేదు అనే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ ఆలోచన అతని మనసులోకి బలంగా వెళ్తే అతని జీవితాంతం రోగిగానే ఉండిపోతాడని దాది అన్నారు. జబ్బు శరీరానికి వచ్చింది, అది నయం అయిపోతుంది. అందుకే నా మనసుని బిజీగా ఉంచడం కోసం దాది ఎలాంటి యుక్తిని పన్నారంటే, అక్కడ అహ్మదాబాద్లో బాబాకు అత్యంత ప్రియమైనటువంటి హస్ముఖ్ బాయ్ అనే ఒక విశేషమైన రత్నం ఉండేవారు. దాది ఆయనకు ఒక బాధ్యత అప్పగించారు. ఉదయం 6:30 గంటలకల్లా ఇతన్ని సిద్ధం చేసి అహ్మదాబాద్లో ఉన్న 20-25 సెంటర్లలో రోజుకో కొత్త సెంటర్కి తీసుకువెళ్ళి ఇతనితో క్లాస్ చెప్పించండి అని డ్యూటీ చేశారు. ఇక వారు నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోపెట్టేవారు. కారు నుండి మళ్ళీ ఎత్తుకుని తీసుకుని వెళ్ళి అక్కడ స్టేజ్పై కూర్చోపెట్టేవారు. ఇలా కారు నుండి ఇలా తీసుకెళ్లేవారు. అలా నేను ప్రతి చోట 1 గంట పాటు క్లాస్ చెప్పేవాడిని. మొత్తం అహ్మదాబాద్ అంతటా నేను ఉదయాన్నే వెళ్ళి క్లాసులు చెప్పాను. క్లాస్ చెప్పడం పూర్తయిన తర్వాత అక్కడే ఉపాహారం అంటే టిఫిన్ చేసి ఆపై అయస్కాంత చికిత్స చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన నాకు అయస్కాంతాలు పెట్టేవారు. అక్కడ 2 గంటల పాటు పాటలు వస్తూ ఉండేవి. ఎవరు ఉండేవారు కాదు. ఇటు అటు చూస్తూ అయస్కాంతాలు మార్చడానికి మాత్రం ఒకరు వచ్చేవారు. ఆ సమయంలోనే జ్ఞానం మరియు యోగం యొక్క పునాది మరింత బలంగా పడింది. బాబా చెప్తారు కదా, అనారోగ్యంలో కూడా కళ్యాణం దాగి ఉంటుంది. దీనివల్ల ఒకవైపు నాకు క్లాసులు చెప్పే అలవాటు పెరిగింది. ఆ తర్వాత నాకు భట్టిల్లో క్లాసులు చెప్పడానికి ఆహ్వానాలు అందాయి. నా క్లాస్ చెప్పడం నచ్చింది, అది నేను నేర్చుకున్నాను. నా ఆలోచన సరళి కూడా చాలా బాగా సాగింది. అలాగే యోగం కొరకు మంచి ఏకాంతం లభించింది. అక్కడ అయస్కాంతాలు పెట్టినప్పుడు నేను బాబాని స్మృతి చేస్తూ కూర్చునేవాడిని. అంతటి పెద్ద పరిస్థితుల్లో, అంత పెద్ద పరీక్షల్లో కూడా బాబా నన్ను ఎంత సులభమైన రీతిలో దాటించారో, పెద్దల దీవెనలు నన్ను ఆ విధంగా దాటించాయి. నేను తిరిగి మధుబన్కి వచ్చినప్పుడు అసలు నాకు అనారోగ్యం ఉందనే విషయమే మర్చిపోయాను. క్లాస్ చెప్పడం పూర్తయిన తర్వాత అక్కడ మనం అల్పాహారం తీసుకోవడం ఇవన్నీ జరిగేదన్నమాట. ఆ సమయంలో జ్ఞానం యోగం యొక్క పునాది చాలా దృఢంగా పడింది అని
మళ్ళీ ఒకసారి అన్నయ్య ఇలా చెప్తున్నాను. నేను తిరిగి మధుబనికి వచ్చినప్పుడు అసలు నాకు అనారోగ్యం ఉందనే విషయమే మర్చిపోయాను. అప్పటి నుండి అంటే ఆ 1984వ సంవత్సరం నుండి నేటి వరకు నేను ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. నేను మీకు 84 నాటి మాటలు చెప్తున్నాను. పెద్దల నుండి లభించే ఆ ఆశీర్వాదాలు, దీవెనలు సమయం అనుకూలంగా మనకు ఎంతో సహాయం చేస్తాయి. అది శారీరక అనారోగ్యం కావచ్చు, లేక అలౌకిక బ్రాహ్మణ పరివారంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులు మరియు పరీక్షలైనా కావచ్చు. ఈ దీవెనలు నా ఈ జీవిత ప్రయాణాన్ని ఎంతో సులువుగా, చాలా సహజంగా మార్చేశాయి. నేటి వరకు కూడా నేను ఎప్పుడూ కష్టపడి పురుషార్థం చేయలేదు. అసలు కష్టపడడం అంటే ఏమిటో కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. అంతటి సరళమైన సహజయోగి జీవితాన్ని బాబా నాకు ప్రసాదించారు. దీనికోసం మనం చేయాల్సిందల్లా బాబా నిర్దేశించిన దినచర్యలో మనం అలసత్వాన్ని, బద్ధకాన్ని రానివ్వకూడదు. బాబా మన కళ్యాణం కోసం ఎంతో సుందరమైన దినచర్యను సిద్ధం చేశారు. ఒక చక్కని సెటప్ ఇచ్చారు. ఉదయం 3:15 కల్లా నిద్ర లేవటం, తర్వాత చక్కగా అమృత వేళ కూర్చోవడం. ఎందుకంటే మనం బాబా చెప్పిన ఈ నియమాలను ఎంతగా పాటిస్తామో అంతే అనుభూతిని పొందగలుగుతాం. నా జీవితంలో నేటి వరకు కూడా బాబా దయ వల్ల నేను ఒక్కరోజు కూడా అమృత వేళను మిస్ చేయలేదు. ఒకవేళ రాత్రిపూట ఎప్పుడైనా 12 లేక 1 గంట వరకు సేవలుండి నిద్రపోవడం ఆలస్యమైన లేక ప్రయాణాల్లో ఉన్నా సరే నా 30 గంట లేక గంటన్నర అమృత వేళ యోగం ఖచ్చితంగా జరిగిపోతుంది. ఎందుకంటే నాకు నిద్ర సరిపోలేదు, నేను అలసిపోయాను కాబట్టి ఈరోజు అమృత వేళ పడుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ అలా పడుకుంటే రోజంతా మనం అలసటగానే ఉంటాం. నిజానికి అమృత వేళ అనేది రోజంతటికి కావాల్సిన శక్తిని ఇచ్చే ఒక పవర్ హౌస్. అది మన మనసుకి ఎంతో తాజాదనాన్ని ఇస్తుంది. అందుకే జీవితంలో అలసత్వానికి అసలు చోటు ఇవ్వకూడదు. బాబా మనకు ఇచ్చిన శ్రీమతాన్ని పాటించడంలో ఏమాత్రం రాజీ పడకూడదు. ఎందుకంటే మనం బాబా ఆజ్ఞలను ఎంతగా పాటిస్తామో బాబా నుండి మరియు పెద్దల నుండి లభించే దీవెనలు మన జీవితంలో అన్ని రకాల విఘ్నాలను అంత సులభంగా దూరం చేస్తాయి. అందుకే జాగ్రత్తగా ప్రతిరోజు వచ్చే వరదానం స్లోగన్లను చదివి విని మంచిగా చింతన చేసే అభ్యాసం నాకు అలవాటైపోయింది. కాబట్టి అమృత వేళ తర్వాత 2వ నియమం మురళి చదవటం. ఆ తర్వాత నేను శాంతివన్లోని నా ఆఫీసులో ఒక అందమైన ఫోటోను పెట్టుకున్నాను. ఆ ఒక్క ఫోటోలోనే 5 ఉన్నారు. 5 అంటే ఒకరు బ్రహ్మబాబా, మమ్మ, అలానే 3 దాదీలు కలిసి ఒకే ఫోటోలో 5 ఉన్నారు. నేను కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ 5 యొక్క ఆశీస్సులు నాపై ఉన్నట్లుగా ఉంటుంది. నేను ఆ 5 స్మృతిలోనే మురళికి సంబంధించిన పనులు పూర్తి చేస్తాను. ఏం రాయాలి, ఏ వరదానం ఇవ్వాలి, ఏ స్లోగన్ రాయాలి అని నేను ఎప్పుడూ ఆలోచించను. నేను బాబాతో అంటాను, బాబా నేను కేవలం నా వేళ్లను మాత్రమే కదిలిస్తాను. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయించు. వీరంతా నీ పిల్లలు, నేను చేయాల్సిందేముంది, వారికి పాలించాల్సింది నువ్వే అని ఎంతో ప్రేమతో 1 సెకండ్లో వెనక్కి తిరిగి బాబాను చూసుకుని కూర్చుంటాను. అయితే అందరూ అడుగుతూ ఉంటారు, ఈరోజు మురళిని మీరు ఎలా తీశారు అన్నయ్య అని. నేనేం తీయలేదు, బాబాకే తెలుసు, బాబా పిల్లలకి తెలుసు. అవును, ఒకవేళ బాబా నన్ను ఒక సాధనంగా చేసుకుంటే నేను ఎల్లప్పుడూ ఒకటే లక్ష్యం పెట్టుకుంటాను. అందులో ఎక్కడా నా సొంత మతాన్ని కానీ నా సొంత బుద్ధిని కానీ మిక్స్ చేయకూడదు. ఇవి బాబా మాటలు, బాబా మహావాక్యాలు. బాబా ఎలా చెప్పారో అలానే ఖచ్చితంగా రాయాలి. అయితే దాన్ని కొద్దిగా సెట్టింగ్ చేస్తాను. ముందు వెనుక ఏదైనా పాయింట్స్ ఎక్స్ట్రా అనిపిస్తే దాన్ని తొలగిస్తాను. కానీ అలా సెట్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా బాబా పిల్లలు ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో, చదువుతున్నారో ఆ చదువును పంపించే బాధ్యతను, తయారు చేసే బాధ్యతను బాబా నాకు అప్పగించారు. కాబట్టి మా లక్ష్యం అంతా ఒకటే, అదంతా ఖచ్చితంగా ఉండాలి. అందులో ఎక్కడ ఏ మాత్రం తేడా రాకూడదు. ఒకవేళ నేను ఒక్కరోజు లేట్ చేసినా కూడా అంతమంది బ్రాహ్మణుల సంకల్పాలు నడవడం మొదలవుతాయి. అందువల్ల అది మా మొదటి పని. అందుకే ఏ పనిలోనూ
నిర్లక్ష్యం ఉండదు. ఎంత బిజీగా ఉన్నా అసలు ఆలోచించను. విభాగం బాధ్యతలు మరియు ఎన్నో రకాల ఇతర బాధ్యతలు ఉన్నాయి. నలుమూలల నుండి ఎన్నో ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. నేను మీకు ఏం చెప్పను, ఎవరికి కాదనగలను, ఎవరిని వద్దనగలను. అందుకే నేను దివ్య బెహన్తో అన్నాను, అన్నయ్య నేను ఈరోజు మధ్యాహ్నం వరకే ఉంటాను, ఈరోజే నేను పూణేకి వెళ్తున్నాను అని. అయితే లేదు లేదు మీరు క్లాస్ చేయించే వెళ్ళాలి అని అన్నారు. సరే అని మీ మధ్యకు క్లాస్ తీసుకోవడానికి వచ్చాను. కానీ ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ నాకు చాలా బాగా నచ్చింది. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి, సమస్యలన్నీ వాటంతటవే సమాప్తమైపోతాయి. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. నేను ఆశీస్సులకు సంబంధించిన 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. సమయానికి తోడుగా నిలబడడం వల్ల అజ్ఞాన ఆత్మలకు కూడా ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా? బాబా కార్యంలో ఎవరైనా సమయానికి తోడుగా నిలిస్తే, వారు అజ్ఞానులైనా సరే సమయానికి సహాయం చేసి నిలబడితే ఈనాటికి బాబా వారికి తమ ఆశీస్సులను అందిస్తూనే ఉంటారు. అన్నిటికంటే మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆబులో మనకు ఒక దాదా ఉండేవారు. ఆయన పేరు నేవన్ సింగ్ దాదా. బహుశా మీరు నేవన్ సింగ్ దాదా పేరు వినే ఉంటారు. ఆయన సిక్కు సర్దార్ అయినప్పటికీ ఒక సింధీ వ్యక్తి. పాండవ భవన్ కోసం భూమి తీసుకున్నప్పుడు ఆ అన్నయ్య రాజుగారి పైన ఒక చిన్న భవనం ఉండేది. అది పోఖరన్ రాజుకోటి. పాండవ భవనంలోని ఈ స్థలం గుర్రపు శాలగా ఉండేది. అక్కడ ఆయన గుర్రాలని కట్టేవాడు. ఆ సమయంలో ఎప్పుడైతే కోటా హౌస్, ధోల్పూర్ హౌస్ సమస్యలు తలెత్తాయో అప్పుడు గవర్నమెంట్ మన వెనక పడింది. అక్కడ సర్క్యూట్ హౌస్ నిర్మిస్తాము, దాన్ని ఖాళీ చేయండి అని నోటీసుల మీద నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ బాబూజీ గారు రాష్ట్రపతిగా ఉండేవారు. ఒక అన్నయ్యతో ఆయనకి ఉన్న పరిచయం వల్ల ఆయన చెప్పి దాన్ని ఆపించారు. ఆగండి, వీరికి వేరే స్థలం దొరికే వరకు ఇప్పుడు ఖాళీ చేయించవద్దు అని విశ్వకిషోర్ దాదా ఈ విషయంలో ముందుండేటువంటి వారు. ఇక ఆ స్థలం తీసుకునే విషయం వచ్చినప్పుడు ఆ పోఖ్రన్ రాజా బాగా తాగి ఉన్నాడు. మన వాళ్ళు వెళ్ళి అతనితో మాట్లాడి ఎంతో ప్రేమగా నచ్చచెప్పి, మాకు అవసరం ఉంది, ఈ స్థలం ఇవ్వండి అని అడిగి ఆ పాండవ భవనానికి సంబంధించిన 3.5 ఎకరాల భూమిని తీసుకున్నారు. కానీ అతనికి మత్తు దిగి స్పృహలోకి వచ్చినప్పుడు అందరూ అతన్ని రెచ్చగొట్టారు. వాళ్ళకి అంత చౌకగా ఎలా ఇచ్చేసావు అని. దాంతో అతను బ్రహ్మకుమారి అన్నదమ్ములు అన్నయ్యలకు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. మన వాళ్ళైతే ఎలాంటి గొడవలు చేయరు కదా. కానీ అతను రోజు రోజుకి వేధించడం ఎక్కువ చేశాడు. బయట తిరగడం కూడా కష్టం చేసేవాడు. అలాంటి సమయంలో ఈ నేవన్ సింగ్ దాదా గారు తుపాకీ పట్టుకుని రంగంలోకి దిగారు. ఆయనకు జ్ఞానం అంత తెలియదు, కానీ బాబా అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఆయన రాత్రంతా పాండవ భవన్ చుట్టూ కాపలా కాసేవారు. ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను అని 24 గంటల డ్యూటీ తీసుకున్నారు. ఆయన చూసి అందరూ నోరు మూసుకున్నారు. ఆ తర్వాత నేను పాండవ భవనానికి వచ్చినప్పుడు గమనించాను, పాండవ భవనంలో సమర్పితమైనటువంటి అన్నయ్యలు అక్కయ్యల కోసం ఎలాంటి పండ్లు లేక ఏ వస్తువు వచ్చినా దాదిగారు అనేవారు, మీరు తర్వాత తీసుకోండి, ముందు ఆ దాదాగారి ఇంటికి ఇచ్చి రండి అనేవారు. మామిడి పండ్లు వస్తే మధుబన్ వాసులకు తర్వాత దొరుకుతాయి, కానీ మొదట దాదాగారి దగ్గరికే వెళ్తాయి. నిమన్ సింగ్ దాదా గారి దగ్గరకు ఇప్పటికీ ప్రతి వస్తువు వెళ్తుంది. మధుబన్లో ఏది వచ్చినా ఆనాటి కష్ట సమయంలో ఆయన తోడుగా నిలిచారని దీదీలకు బాగా తెలుసు. కాబట్టి ఆయనకి ఇస్తూనే ఉండేవారు. ఆ తర్వాత సంస్థలో బెగ్గరీ పార్ట్ నడుస్తున్న రోజుల్లో ఒకరోజు అసలు ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఉదయం బండారా చూసుకునే సోదరి వచ్చి అడిగింది, బాబా ఈరోజు వంట ఏం చేయాలి? బండారాలో 1 రూపాయి కూడా లేదు. అప్పుడు బాబా అన్నారు, బచ్చి వేసి చూడు, 10 గంటలకు పోస్ట్ చూసి చెప్తాను అని. కరెక్ట్గా 10 గంటల పోస్ట్లో ఒక విప్పిన కవర్లో 500 రూపాయలు వచ్చాయి. దాన్ని పంపించిన వ్యక్తికి బాబానే టచ్ చేసి ఉంటారు. అది కరెక్ట్ సమయానికి అందింది. దాంతో రేషన్ అంతా వచ్చింది. ఆ కాలంలో 500 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సామాగ్రి అంతా వచ్చే సమయానికి వంట పూర్తయింది. అక్కడ ఉన్న 150-200 మందికి మధ్యాహ్నం
1 గంటకు తృప్తిగా భోజనం దొరికింది. కానీ ఆ డబ్బు పంపింది ఒక పెద్ద కుటుంబం. ఆ వృక్షం లాంటి పెద్ద కుటుంబానికి చెందిన ఒక మాతాజీ ఆ డబ్బు పంపారు. ఆమె భర్త పేరు దాతారాం, ఆమె పేరు సావిత్రి. వారు హ్యాంకాంగ్లో నివసించే సింధీలు. వారిది చాలా పెద్ద కుటుంబం. కొడుకులు, కోడళ్ళు, ఒకరు అమెరికాలో, ఒకరు లండన్లో, ఒకరు హ్యాంకాంగ్లో, ఇలా రకరకాల చోట్ల ఉండేవారు. బాబా అవ్యక్తమైన తర్వాత వారు మనందరం వెళ్ళి బాబాని కలుద్దామని అనుకున్నారు. ఎందుకంటే సావిత్రి మాత బాబాని చాలా ఎక్కువగా నమ్మేది. అందువల్ల ఆమె తన మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ కలుపుకుని దాదాపు 30-40 మంది ఉన్న తన పూర్తి కుటుంబాన్ని తీసుకుని మధుబన్కు వచ్చింది. వారు మధుబన్కు వచ్చినప్పుడు అది 1973వ సంవత్సరం. ఆ సమయంలో గుల్జార్ దాది గారు అకస్మాత్తుగా మధుబన్ వచ్చారు. నిజానికి అప్పుడు బాబా మిలనం ప్రోగ్రాం ఏమీ లేదు. ఆమె ఊరికే వచ్చారు. దీదీ గారు టూర్లో ఉన్నారు. దాది గారు మరియు గుల్జార్ దాది గారు మాత్రమే మధుబన్లో ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబం వారు అన్నారు, గుల్జార్ దాది గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి బాబాకు భోగ్ సమర్పిద్దాం దాది గారు అని. ఆ సమయంలో ఇప్పటిలాగా మెడిటేషన్ హాల్ లేదు, కేవలం హిస్టరీ హాల్ మాత్రమే ఉండేది. అది గురువారం రోజు. అయితే గుల్జార్ దాది గారు భోగ్ సమర్పించడానికి వెళ్ళారు. అంతే, బాబా అకస్మాత్తుగా వచ్చేసారు. అప్పుడు ఎలాంటి ప్రోగ్రాం కూడా యాక్చువల్గా లేదు. అయితే ఆ రోజు బాబా అకస్మాత్తుగా వచ్చి ఆ సావిత్రి మాత మరియు ఆమె పూర్తి కుటుంబంతో దాదాపు 2-2.5 గంటల పాటు మాట్లాడారు. వారు ఎవరు అంతగా జ్ఞానంలో లేరు, కేవలం లౌకిక వైభవంలో ఉన్నవారే. కానీ బాబా ఆ రోజు ఎంతగా తన హృదయాన్ని విప్పి మాట్లాడారంటే, వారు తీసుకొచ్చిన చిన్న పిల్లలందరినీ దాదాపు 12 మంది పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. వారికి టోలీలు తినిపించారు. వారితో ఎంతో ప్రేమగా ముచ్చటించారు. అక్కడ కూర్చున్న దాది గారు కూడా ఆశ్చర్యపోయారు. బాబా ఈరోజు ఏంటి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎప్పుడు లేనిది ఇంత సమయం ఇస్తున్నారు అని చెప్పి. ఆ తర్వాత బాబా అన్నారు, పిల్లలారా, మీకు అనిపిస్తూ ఉండవచ్చు వీరంత పెద్దగా జ్ఞానంలో లేరు కదా, మామూలుగానే ఉన్నారు కదా, మరి బాబా ఈరోజు వీరి పట్ల ఇంతగా తన హృదయాన్ని ఎందుకు విప్పుతున్నారు అని. అప్పుడు బాబా స్వయంగా చెప్పారు, సావిత్రి మాత సంస్థలో ఏమీ లేని అటువంటి కష్ట సమయంలో భగవంతునికి సహాయం చేసింది. అందుకే ఈమె భగవంతుణ్ణి తన ప్రేమతో కట్టిపడేసింది. అందువలనే ఈరోజు భగవంతుడు ఆమెకి రిటర్న్ చేయడానికి వచ్చాడు. సమయానికి తోడుగా నిలబడడం వల్ల పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. యజ్ఞంలో ఆ సమయం వచ్చినప్పుడు అంటారు కదా, భగవంతునిపై కష్టం వచ్చినప్పుడు భక్తులు సహాయం చేశారు అని. మరి అటువంటి భక్తులకు సహాయం చేయడానికి భగవంతుడు ఎలా వస్తాడో మేము ప్రాక్టికల్గా చూసాం. దాదాపు 2-2.5 గంటల పాటు బాబా వారి మధ్యలోనే ఉండి అన్ని విధాలుగా వారికి తన ప్రేమను అందించి స్వయంగా తన చేతులతో తినిపించి అందరి హృదయాలని గెలుచుకొని ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఆయన అలా రిటర్న్ ఇచ్చారు. బహుశా మీరు వినే ఉంటారు దీదీ గారి వదిన కమలా బెహన్ గురించి. మన జస్లోక్ హాస్పిటల్ ఉంది కదా, అది దీదీ గారి సోదరునిదే. మరియు ఆమె బాబాని, దీదీని, ముఖ్యంగా క్వీన్ మదర్ని ఎంతో గౌరవించేవారు. యజ్ఞంలో బెగరీ పార్ట్ మొదలైనప్పుడు ఆమెకి ఆ విషయం తెలిసింది. కుటుంబ సభ్యులంతా బ్రహ్మకుమారుస్కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆమె రహస్యంగా ఏదో ఒకటి పంపిస్తూ ఉండేది. బాబా అవ్యక్తమైన తర్వాత దీదీ మరియు దాది ఇద్దరూ ఈ సంస్థకు ముఖ్యులుగా, హెడ్లుగా బాధ్యతలు చేపట్టారు. ఒకరోజు దీదీ అన్నారు, కమలా వదినను మనం మధుబన్కి పిలవాలి అని. వినండి, ఇది చాలా పెద్ద కథ. నేను అప్పుడే మధుబన్కి వచ్చాను. కమలా వదినని పిలవాలి. కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నా సరే ఆమె వస్తుంది, పర్వాలేదు. ఎందుకంటే ఆమె యజ్ఞానికి ఎంతో సహాయం చేసింది, కష్ట సమయంలో తోడుగా నిలిచింది. తన తల్లి అయిన క్వీన్ మదర్ కోసం బొంబాయిలో ఒక ఇల్లు కూడా కొని ఇచ్చింది. ఒకవేళ పాండాభవనంలో ఎప్పుడైనా అనారోగ్యం లేక ఏదైనా ఇబ్బంది వస్తే బాంబేలో ఉండవచ్చు అని. అప్పుడు దాది అన్నారు, సరే దీదీ మాటను దాది ఎప్పుడు కాదనలేదు. వారిద్దరూ ఒకరికొకరు అంత సన్నిహితంగా ఉండేవారు. వారిని
ఏమనేవారంటే శరీరాలు రెండు, ఆత్మ ఒక్కటే అని. దీది ఆ ప్రతిపాదన పెట్టగానే దాది సరే అని దీది పిలుద్దామన్నారు. దాంతో ఆమెకి సందేశం పంపారు కమలావదిన, బాబా అవ్యక్తమయ్యారు, ఒక్కసారైనా మౌంట్ అబురా అని. దాంతో కమలావదిన రావడానికి సిద్ధపడింది. అయితే ఆమె వస్తే ఎక్కడుండాలి? ఎందుకంటే ఆ సమయంలో మధుబన్లో అటాచ్ బాత్రూమ్ ఉన్న రూమ్ ఒక్కటి కూడా లేదు. ఆ సమయంలో కేవలం దాది గారికి ఒకటి, దీదీ గారికి ఒకటి, ఈ 2 గదులకు మాత్రమే అటాచ్ లాట్రిన్ బాత్రూమ్ సదుపాయం ఉండేది. అయితే దీదీ గారి వయసు చాలా పెద్దది కాబట్టి దీదీ గదిని ఖాళీ చేయించలేము. దాంతో దాది గారు అన్నారు, దీదీ మీరేమీ సంకల్పాలు చేయొద్దు, నేను వెళ్ళి జనరల్ రూమ్లో ఉంటాను, కానీ నా గదిలో కమలా వదినను ఉంచుతాను అని. మీరు ఊహించగలరా? ఆమె పెద్దగా జ్ఞానంలో లేదు, కానీ ఆమె చేసిన సహాయానికి రిటర్న్ ఇవ్వడం కోసం కనీసం 4 లేక 5 రోజులు ఆమె ఇక్కడే ఉంది. దాది గారు స్వయంగా జనరల్ రూమ్లో మరో 10 మంది మధ్యలో పడుకున్నారు. జనరల్ లాట్రిన్ బాత్రూంలోనే ఉపయోగించారు, కానీ ఆమెకు మాత్రం తన గదిని ఇచ్చి అక్కడే పడుకోబెట్టారు. ఎందుకంటే వీరి దగ్గర ఇప్పటికీ ఏమీ సదుపాయాలు లేవు అనే భావన ఆమెకి రాకూడదని. అలా ఆమెకు ఎంతో ప్రేమనిచ్చారు, అన్ని విధాలుగా ఆమెను రీఫ్రెష్ చేశారు. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే సమయానికి తోడుగా నిలుస్తారో వారికి హృదయపూర్వకమైన ఆశీస్సులు లభిస్తాయి. ఆశీస్సులు అనేవి ఇలా పైపైన తీసుకునేవి కావు. ఎదుటి ఆత్మ ఎలాంటిదైనా సరే ఒకటే లక్ష్యం పెట్టుకోండి, ఈ ఆశీస్సులే మనకి సహాయపడతాయి, తోడుగా నిలుస్తాయి. పెద్ద దాది గారి గురించి నేను మీకు ఎన్ని విషయాలు చెప్పను, ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. దాది గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఒకరోజు బాంబే హాస్పిటల్ నుండి తిరిగి వచ్చారు. నేను వెళ్ళి దాది పక్కనే కూర్చున్నాను. మేము ఇద్దరమే ఒంటరిగా ఉన్నాం. దాది గారు పడుకుని ఉన్నారు. నేను అన్నాను, దాది ఈరోజు నాకు ఒక సంకల్పం వస్తుంది దాది అన్నారు. చెప్పు ఏం సంకల్పం వస్తుంది అన్నారు. నేను అన్నాను, దాది నేను పత్రపుష్పాలు ఆపేయాలనుకుంటున్నాను. దాది ఎందుకు ఆపేస్తావు అని అడిగారు. నేను అన్నాను, దాది నాకు చాలా సంకల్పాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు మీరు స్వయంగా డిక్టేట్ చేసేవారు, ఆ తర్వాత మీరు చదవడం మొదలుపెట్టారు. నేను రాసి తెస్తే మీరు ఓకే చేసేవారు, కానీ ఇప్పుడు నేనే మీ పేరుతో ఉత్తరాలు రాస్తున్నాను. నా మనస్సాక్షి నన్ను నిలదీస్తుంది, నేను అలా రాయలేను. ఇప్పుడు మీరు చదవడము లేదు, చెప్పడము లేదు. నేనే ప్రకాశ్మణిగా మారి రాస్తున్నాను. నేను ఎంతకాలం ఇలా రాస్తాను అని నేను పట్టుపట్టి కూర్చున్నాను. లేదు, ఇప్పుడు నేను దీన్ని వదిలేస్తాను అనేసి నేను అలా మొండిగా కూర్చుని నేను రాయను అన్నాను. అరే నువ్వు ఎంత బాగా రాస్తావు, దాదీనే కదా నీకు నేర్పించింది, దాది అనుమతితోనే రాస్తున్నావు కదా, నీ సొంత ఆలోచనతో రాయట్లేదు కదా, అంతా దాది మాటలే కదా అని నన్ను ఎంతగానో ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ నేను వినలేదు. లేదు నేను కూర్చుని ఉన్నాను, ఇకపై నేను రాయను అన్నాను. అంతలో గుల్జార్ దాది గారు నవ్వుతూ లోపలికి వచ్చారు. ఏంటి ఈరోజు మీ ఇద్దరి నిలబడి నవ్వుతూ ఇంతగా ముచ్చటించుకుంటున్నారు అని అడిగారు. నేనైతే మౌనంగా అయిపోయి దాది గారి వైపు చూస్తూ ఉండిపోయాను. అప్పుడు పెద్ద దాది గారు అన్నారు, గుల్జార్ రాజు ఎంత బాగా ఉత్తరాలు రాస్తాడో తెలుసా, అందరూ ఎంతగా రీఫ్రెష్ అవుతారో. కానీ ఈరోజు రాజు అంటున్నాడు, మీరు చెప్పకపోతే నేను రాయను అని. దాది ఈయనకు కొంచెం నచ్చ చెప్పవా, నా కోసం గుల్జార్ దాదితో రాజుకి నచ్చ చెప్పవా అని అడిగారు. కానీ గుల్జార్ దాది గారు నాకు నచ్చ చెప్పడానికి బదులు పెద్ద దాది గారితో అన్నారు, దాది ఈయన చెప్తున్నది కూడా నిజమే కదా, దాది నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నారు. దాంతో పెద్ద దాది గారు భగవంతుడే స్వయంగా చెప్పినట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు. గుల్జార్ దాది మాట్లాడారంటే అది బాబా మాట్లాడాడనే అని భావించేటువంటి వారు. పెద్దదాది గారు గుల్జార్ దాది చెప్పిన మాటను బాబా మాటగా భావించేవారు. ఆమె గుల్జార్ దాది చెప్పారు అంటే బాబా చెప్పారు అనుకునేవారు. అప్పుడు దాది నా వైపు ఇలా చూస్తూ, సరే రాయి రాజు రాయి అన్నారు. నేను అప్పటికే కాపీ పెన్ పట్టుకుని వెళ్ళాను కదా. నేను అన్నాను, చెప్పండి దాది రాతను 100% ఓకే, కానీ నేను ఒక్కడిని ఎలా రాయగలను, అందరూ నేను అబద్ధం రాస్తున్నానని అనుకుంటారు కదా. అప్పుడు దాది అన్నారు, సరే
నా చేతులకి ఏమైంది? నేను అందరికీ చాలా ఆశీస్సులు ఇస్తున్నాను, అందరి గుండెలను హత్తుకుని ప్రేమిస్తున్నాను అని ఇలా చేతులతో చేసి చూపించారు. ఆ తర్వాత మళ్ళీ అన్నారు, అరే ఆగు ఆగు గుల్జార్, నేను ఇలా రాయించవచ్చా? నేను ఎలా అందరినీ గుండెలకి హత్తుకోగలను? అలా బాబా కథ చెయ్యాలి. అప్పుడు గుల్జార్ దాది అన్నారు, దాది నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? బాబా అవ్యక్తం కదా, ఆయన కొద్దిసేపు మాత్రమే వస్తారు, వెళ్ళిపోతారు. సాకారంలో బాబా నిన్నే కదా ఉంచారు, కాబట్టి నువ్వు తప్పకుండా అలా చెయ్యి. అప్పుడు రాయి అన్నారు గుల్జార్ దాది గారు. రాయి ఇది అని చెప్పారు. అలా మా మధ్య ఆత్మిక సంభాషణ దాదాపు అరగంట 30 గంట పాటు సాగింది. చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఎలాంటి విషయాలు ఎదురైనా సదా బాబా మరియు పెద్దల ఆశీస్సులు మమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనందరం అందరి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తీసుకోవాలి. అంతకు మించి వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద పురుషార్థం చేయాల్సిన పని లేదు. కానీ ఒకరికొకరు తోడుగా నిలబడండి, సహకారం అందించండి, సమయానికి అందరినీ ముందుకు నడిపించండి. ఈ విధంగా అందరి ఆశీస్సులు తీసుకోండి. అంతే, ఆ ఆశీస్సులు సమయానికి మీకు తోడుగా నిలుస్తాయి. జీవిత యాత్రలోని ప్రతి సమస్యను దాటించేస్తాయి. అప్పుడు మనం చాలా సహజ యోగులుగా, స్వతహ యోగులుగా, నిరంతర యోగులుగా మారిపోతాం. సరేనా? మరి మీరందరూ ఆశీస్సులు తీసుకుంటారు కదా. మన 3 ఖాతాలు ఫుల్ ఉన్నప్పుడే రిటర్న్ జర్నీ సాధ్యమవుతుంది. ఒక రహస్య పురుషార్థం ద్వారా మీ యొక్క ప్రారంధాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళండి. గుప్త పురుషార్థంలో ఎక్కడ ఆడంబరం చూపించకూడదు. ఆ పురుషార్థం కేవలం ఆత్మాభిమాని స్థితికి సంబంధించింది. దేహాభిమానం కరిగిపోవాలి. నేను ఆత్మను, నేను ఈ కర్మేంద్రియాలకు యజమానిని అని రహస్య పురుషార్థం చేయండి. మంచి ప్రాలబ్ధం తయారవుతుంది. స్వరాజ్యాధికారి స్థితి ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇక 2వ రహస్య పురుషార్థం చాలా సహజమైన పురుషార్థం ఏంటంటే, మీ తోటివారి, మీ పెద్దల, మీ కుటుంబంలోని అందరూ నిమిత్త ఆత్మల ఆశీస్సులు తీసుకోండి. సమయానికి హాజీ అనండి, తోడుగా నిలబడండి, అందరిలోనూ విశేషతలను చూడండి, అందరినీ ముందుకు నడిపించండి. హాజీ అంటూ ఆశీస్సులు తీసుకోండి. ఇది 2వ విషయం. సమయానికి తోడుగా నిలిచేవారి ఖాతా ఏదైతే ఉందో, రేపు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అందరి ఆశీస్సులు తోడుండడం వల్ల పెద్ద ఇబ్బంది కూడా చిన్న మూలలాగా మారిపోతుంది. ఎంత పెద్ద పేపర్ వచ్చినా సరే అది ఎంత సహజంగా దాటిపోతుందంటే, దానివల్ల మన సమయం కానీ మన శక్తులు కానీ వృధా కావు. మరి 3వది బాబా చెప్తారు, రహస్యంగా దానం చేయండి. ఒక చేత్తో చేస్తే 2వ చేతి కూడా తెలియకూడదు. అప్పుడు పుణ్యం జమ అవుతుంది. ఆ పుణ్యపు పూంజి మీతో పాటు వస్తుంది. అందువల్ల ఇది పుణ్యపు పూంజిని జమ చేసుకునే సమయం. ఆశీస్సుల యొక్క స్టాక్ మనల్ని దాటిస్తుంది. మరియు గుప్త పురుషార్థం ఒక మంచి ప్రారంధాన్ని తయారు చేస్తుంది. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు ఈ 3 ఖాతాలను ఫుల్ చేసుకుని ఏం చేయాలి? రిటర్న్ జర్నీ, తిరిగి ప్రయాణం చేయాలి. అచ్చా, ఓకే. ఓం శాంతి.